సరే, మీరు హైదరాబాద్ ఉన్న తెలంగాణ బాగుందా? హైదరాబాద్ తో కూడిన తెలంగాణ, నీళ్లు నిధే నియామకాలు నిధుల పేరు మీద కేసీఆర్ ఉద్యమం చేసి పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చినాక పక్క ఎలా వెళ్ళిపోయిందో తెలంగాణ మీరు కూడా పక్క వెళ్ళిపోయింది. మీరు హ్యాపీగా ఉన్నారా? మీరు సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్నారా? హైదరాబాద్ ఇన్కమ్ ఉండి కూడా మీరు సర్ప్లస్ ఎందుకు లేరు? అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇక్కడుండే ఈ రాజధాని, ఇక్కడ ఉండాల్సినటువంటి సదుపాయాలు రానున్న 5 సంవత్సరాల్లో సుస్పష్టమైన రాజధాని ఉంటుంది. బడ్జెట్ సర్ప్లస్ లో ఉండాలనేది ఉద్దేశం కాదు, కానీ స్పష్టంగా మాకు ఒక రాజధాని ఉంది, మాకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది, మేము ఈ పెట్టుబడిదారులను మేము అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. ఈ రోజు కూడా రాజధాని కాని ప్లేస్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్లని మనం హామీలు ఇస్తా ఉన్నాం, ఐటీ పార్క్స్ అక్కడ పెట్టమని. ఐటీ వెరీ క్లియర్ సార్. ఐటీ అనేది వైజాగ్ అనేది చెప్పింది ప్రభుత్వం, దాంట్లో నో డివియేషన్. నేను అదే, ఈ రాష్ట్రానికి రాజధాని ఇంకా సెటిల్డ్ అయినా కూడా పేరుకి అమరావతి కానీ రాజధాని విరజల్లే విధంగా హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడే విధంగా నిజంగా చాలా టైం పడుతుంది. అది ఎన్ని సంవత్సరాలు అయినాయి అంటారు? చెన్నై 20-30 సంవత్సరాలు ఈజీగా పట్టవచ్చు. అంతకాలం పట్టదు. అప్పుడు యుగం వేరు. 1991 ఆర్థిక సంవత్సరం రాకముందు చంద్రబాబు నాయుడు గారి స్పష్టమైన నమ్మకం. మోడీ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నది వేరు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో 3వ స్థానానికి ఫైనాన్షియల్ ఎకానమీగా పెరిగాం. 5 ట్రిలియన్లు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇండియా చైనా వాళ్ళు 30 ట్రిలియన్స్ వెళ్ళారు. మనం వెళ్ళైపోయామంటే చైనా ముందుకెళ్ళింది. అలాగే ఇక్కడ ఈ అమరావతి అనేది ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 5 ఏళ్ళు కూడా అధికారం మాదే. 10 సంవత్సరాల్లో అంటే బై 2029కి అమరావతి ఎట్టి పరిస్థితుల్లో ఇన్కమ్ ని జనరేట్ చేసి డబ్బుల్ని ప్రభుత్వానికి ఫీడ్ చేసే స్థాయికి అమరావతి డెఫినెట్ గా ఎదుగుతుంది. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు, రవ్వంత అనుమానం కూడా అక్కర్లేదు. డేటా సెంటర్లు కాదు, క్వాంటమ్ సిటీ కాదు. చెప్పండి, హైదరాబాద్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఆరోపణలు చేసిన విద్యుత్ రంగంలో సంస్కరణ తెచ్చింది ఎవరు? దేశం మొత్తం హర్షించదగ్గ ముఖ్యమంత్రి. మళ్ళీ ఇప్పుడు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి 13 పైసలు తగ్గించి ట్రూప్ ఛార్జెస్ 4,495 కోట్లు ప్రజాధనం ప్రజల మీద భారం వేయకుండా ప్రభుత్వమే పెట్టుకుంటుంది. ఇన్ని చేస్తా సర్ప్లస్ ఒకప్పుడే ఎలా వస్తాం? కరెక్ట్. మీరు అప్పచెప్పిన పాపాలు, మీరు అప్పచెప్పిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఎన్ని సరిచేయటాకే ముఖ్యమంత్రి గారికి 12 గంటలు సరిపోవట్లేదు, 16 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఒక పక్క మైక్రోసాఫ్ట్ ని, గూగుల్ ని తీసుకొచ్చడానికి అహర్నిశలు మీరు కష్టపడుతుంటే, మాకు డేటా సిటీ వద్దు, క్వాంటమ్ సిటీ వద్దు, నెట్వర్కింగ్ అవసరం లేదు, మాకు ఇక్కడ ఉద్యోగ కల్పన లేదంటే డెవలప్మెంట్ కావాలి, మీరు మాటలతోనే 5 స్టార్ హోటల్, చార్టెడ్ ఫ్లైట్ వెళ్ళటానికి ఒక ఎయిర్పోర్ట్ లో ప్లేసు, రిషికొండలో ప్యాలెస్, ఇవి ఉంటే సరిపోదు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందని వైసీపీ అనుకుంటే మేము చేయగలిగేది కూడా ఏం లేదు. సో సారీ టు సే దిస్, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది. ప్రజలు నమ్మకం ఉండే ఎన్నుకున్నారు. మాకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిందని మీరు చూస్తా ఊరుకోకుండా పిచ్చి ప్రాలాపనలు, పెట్టుబడులు ఆపటం రాష్ట్రానికి ఏ రకంగా ప్రయోజనం? మీ పార్టీ వల్ల స్పష్టంగా వైఎస్ఆర్సీపీ అడ్డుపడుతుందనే చెప్తావచ్చు. 100% వాళ్ళు ట్రై చేస్తున్నారు. అలా అంటారు. ఏ రకంగా అంటారు? లేఖలు రాశారు, నీ మధ్య పేపర్లో చదివాం కదా, మీరు రావద్దు, ఇన్వెస్ట్ చేయొద్దు అని. అయినా 26.3 లక్షల కోట్లలో 1/4 ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర వచ్చినాయి అంటే జగన్ హ్యాస్ టు వెల్కమ్. జగన్ అనే చంద్రబాబు నాయుడు గారిని అభినందించి తీరాలి. ఈ విషయం అంటే ఈ లెటర్ ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు ఉన్నాయా? ఏది ఈ లెటర్ రాయటం, గూగుల్ రావద్దు అని అంటే పేపర్ స్టేట్మెంట్ మీ ప్రస్తుతం చెప్తున్నారు. రాష్ట్రం ఎవరు కూడా క్షమించారు అలాంటి కాదండి. మీ ప్రస్తుతం చెప్తున్నారు కదండి, ప్రస్తుతం చెప్తున్నారు కదా. వాళ్ళే ఏమో చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడే మాటలే నా మాటలు, వాళ్ళ మాటలు నా మాటలే నేను చెప్పట్లా. వాళ్ళు మాట్లాడేదే వాళ్ళు అన్నిటికీ వ్యతిరేకం అంటారు. ఇప్పుడు గూగుల్ అంటే జాబ్లు ఎన్ని వస్తాయి అంటారు ఒకరోజు, రెండో రోజు ఇంకొక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, అసలు గూగుల్ మా వాళ్ళే వచ్చిందంటాడు, అదాని తెచ్చాడు, అదానితో మేము డీల్ చేసామంటాడు. అసలు మాట్లాడేదానికి ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ చెప్పొచ్చు, కానీ వాళ్ళు యూటర్న్ తీసుకుంటే మనం ఏం చేస్తాం? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినట్లయితే అక్కడ తెలంగాణలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత నా మీద నమ్మకంతో అక్కడ ప్రాజెక్ట్ ఆపేశారు అనేది ఒక ఆరోపణ వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఆగింది. కృష్ణా డెల్టా వాటర్ ఇక్కడ ఎక్కువగా వాడుకోవాలనుకుంటే అక్కడ ఆ ప్రాజెక్ట్ నడవాల్సిందే అన్నట్టుగా నిన్ననో మొన్న ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ ప్రాజెక్ట్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి మీ దగ్గర? ఆ ప్రాజెక్ట్ గురించి మా మంత్రి గారు స్పందించారు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఇంకా నేను మాట్లాడేది ఆపేయడానికి గల కారణాలు ఏది? అంటే తాత్కాలికంగా ఆపేశారు అని చెప్పేసి అసెంబ్లీలోనే రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి బోల్డ్ అండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు. కిలో బియ్యం ₹2 పథకం జనవరి 9, కరెక్ట్గా 9వ తారీఖుకి 43 ఏళ్ళు. 43 సంవత్సరాల క్రితం కిలో బియ్యం ₹2 పథకం పెడితే ఎన్ని ప్రజాప్రభుత్వాలు మారినా ఇవాళ కూడా పథకాన్ని తీసే సాహసం కూడా ఏ ప్రభుత్వం చేయాలి. కరెక్ట్. అలాగే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ తెలుగుదేశం పార్టీ లక్ష్యం. మా విధానం సుస్పష్టం. కేవలం 3 పాయింట్లు చెబుతారు: రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. అంతే. మేము క్లియర్గా ఉన్నాం. ప్రభుత్వం పనిచేయడానికే ఉంది.
ఎన్డీఏ కూటమి కూడా పనిచేయటకే ఉంది. మేమేమి జగన్మోహన్ రెడ్డి గారు కనుక చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తే మంత్రి పదవులు ఇచ్చినట్టుగా మేము వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలు యుద్ధం చేయట్లా. మేము జగన్మోహన్ రెడ్డి గారిని దోషణ పర్వం తీసుకెళ్ళట్లేదు. ఎవరు తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్ళినా జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒప్పుకోరు. ఎవడన్నా అట్టండి పని చేస్తాను సస్పెండ్ కూడా చేస్తారు. సో విలువలతో కూడా ఆ డిసిప్లిన్ ఉంది ఇప్పటికి కూడా. టీడీపీ పార్టీలో ఇప్పటికి ఆ డిసిప్లిన్ ఉంది. 100% ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అంతే కదా, లేకపోతే ఏముంటుందండి. గతంలో ఇద్దరు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరికైతే ఎమ్మెల్యే సీట్లు రాలేదో వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి తిడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని సీట్లు అప్పుడే మంత్రులు వస్తాయని తిట్టారు. ఇప్పుడు దీని మీద చట్టం చేయాల్సిన అవసరం ఉంది. బూతులు తిట్టే భాష మీద కానీ శాసనసభలో చట్టం శాసనకర్తగా అది కోరుకుంటున్నారు. ఓ చట్టం వచ్చి దానికి ప్రొసీజర్ క్రియేట్ చేయకపోతే లేకపోతే దీనికి అంతం ఎక్కడ పెద్ద లీడర్ అనే ట్రెండ్ కి వచ్చింది ఒకనొక టైంలో. పాలనలో పారదర్శి కానీ, టెక్నాలజీ కానీ, నిబంధన బలోపేతం కానీ, సంస్కరణ అమలు చేస్తాం కానీ, వీటన్నిటికీ చంద్రబాబు గారు ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్. డెఫినెట్గా ఒకే ఒకటి సూటిగా సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాం.